పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒక రకమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పటికీ పరీక్షలు బాగా రాయలేమేమోనని భయపడుతూ ఉంటారు. ఏదో తెలియని ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడిని సులువుగానే జయించవచ్చని చెబుతారు నిపుణులు. పరీక్షల ఒత్తిడిని చిత్తు చేసే మార్గాల గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. అంటే ఒక్కటి ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మొదటి నుంచి కూడా పిల్లలు వాళ్ళు రెగ్యులర్గా చదవకపోవటం, ఆఖరి పరీక్ష ముందు చదువుదామనే ఉద్దేశంతో ఉండి వాళ్ళు క్లాస్కి వెళ్ళినప్పుడు శ్రద్ధగా వినకపోవటము, లేకపోతే ఏ రోజు చెప్పిన లెసన్స్ ఆ రోజు నేర్చుకోకపోవటం, ఆ తర్వాత వాటిని రివైజ్ చేసుకోకపోవటము, ఇలాంటివన్నీ పోస్ట్పోన్ చేసి ఒళ్ళుబద్ధకంగా ఉండటం అలాంటిది ఒకటి. రెండవది ఏంటంటే టీచర్లు చెప్పినవి శ్రద్ధగా నేర్చుకునేటప్పుడే వాళ్ళు కేంద్రీకరించలేకపోవటం వల్ల వాటికి అర్థం తెలియదు అనమాట. వాళ్ళు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ పుస్తకం పట్టుకొని చదువుతున్నప్పుడు వాళ్ళకి అయోమయం వస్తుంది. కాబట్టి ఏంటి, రెగ్యులారిటీ అనేది ఒకటి ఉండాలి. ఆ తర్వాత మోటివేషన్ కూడా ఉండాలన్నమాట. అంటే చదవాలి, పరీక్ష రాయాలి అన్నది. కాబట్టి పిల్లలకి టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ నేర్పించాల్సింది ఏంటంటే, పరీక్షలు అన్నది మొదట క్లాస్ మొదలైనప్పటి నుంచి, సిలబస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, క్లాసులో లెసన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్షకు అప్పటి నుంచే సన్నిధులు కావాలి. అంటే సబ్జెక్ట్ అనేది క్షుణ్ణంగా రావటం ముఖ్యం, కానీ ఏదో అప్పటికప్పుడు బట్టి పట్టి చదివి ఏదో రాసేద్దామన్నట్టు ఉండకూడదు. రెండవ పద్ధతి ఏంటంటే, అనలిటిల్గా నేర్చుకున్నారంటే పిల్లలకి ఏంటంటే బట్టి పట్టకుండా అనలిటిల్గా చదివితే సీక్వెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడైనా ఒకవేళ మర్చిపోయినా కూడాను వాళ్ళు ఏదో 4-5 పదాలు ఏవో కలిపి దాన్ని రాయగలుగుతారు. అంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి పిల్లలు ప్రయత్నం చేయాలి. మూడవది ఏంటంటే, అందరితో కలివిడిగా ఉండి స్నేహితులు ఎవరైతే బాగా సబ్జెక్ట్ చదువుతారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే టీచర్ల దగ్గర నుంచి అప్పటికప్పుడే నేర్చుకోవాలి. చాలామంది పిల్లలు మొహమాటం వలన లేకపోతే కేర్లెస్నెస్ వల్ల ఇవి చెయ్యరనమాట. దాంతో ఏమవుతుందంటే, పరీక్షలు మొదలవ్వంగానే అలా మొదలవుతాయి అనగానే ఆ పుస్తకం ముందు పెట్టుకోగానే వాళ్ళకి తెగ డౌట్స్ వచ్చేస్తాయి. ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, క్షుణ్ణంగా చదువుకోవటం ఒకటి, ఏకాగ్రతతో ఉండటం ఒకటి, రెగ్యులారిటీ ఒకటి చదువుకోవటంలోను. అతను పరీక్షలు అంటే ఏవో పెద్ద భయంకరమైనదిగా ఊహించుకోకుండా అతను ఒకటి తన మీద తన కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. నేను చేయగలుగుతాను, బోల్డంత టైం ఉంది, నా ప్రయత్నం చేసి ప్రయత్నం ఫెయిల్ అయితే అప్పుడు చూద్దాము. అతను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్, అతను తన క్లాస్మేట్స్ కూడా ఇదే విధమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా టీచర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా నేను ఎంత ప్రయత్నం చేయాలో నేను చేస్తాను. తర్వాత ఎవరి గురించి ఆలోచించను, నా స్తోమత ప్రకారము నేను చేస్తాను అన్నట్టు పిల్లలు ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకుంటారో, బయట వాళ్ళు ఎవరు చేయక్కర్లే, వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకొని రియలిస్టిక్గా ఆలోచించి రియలిస్టిక్గా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సమస్యలు, ఒత్తిడి అనేది